న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్. భారీ వర్షంతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, బంకలు. బనగానపల్లె నంద్యాల మార్గంలో ప్రయాణించే వాహనాలకు అంతరాయం. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగకరం. ప్రేమ్ ప్లస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ గౌతమ్. విద్యార్థి దశలోనే చిన్నారులకు క్రమశిక్షణ అలవరిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. వార్తల్లోని వివరాలకు వెళ్తే, ఎగ్జిట్ పోల్స్ అందరూ ఊహించినట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి అనుకూలంగా రావడం సంతోషంగా ఉందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4వ తేదీ ఎన్నికల ఫలితాల సందర్భంగా కార్యకర్తలు గొడవలకు దూరంగా ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆయన తెలిపారు. ఎటువంటి తప్పు చేయని చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి శిక్ష అనుభవించడం తథ్యమని అన్నారు. వైసీపీ హయాంలో మద్యం స్కామ్ జరిగిందని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న నకిలీ సీసాలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తిక్కారెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెదేపా నేతలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నిన్న సాయంకాలం ఎగ్జిట్ పోల్ అనేటివి 6 గంటల తర్వాత రావడం జరిగింది. అందరూ ఊహించినట్లుగానే, అందరూ అనుకున్నట్లుగానే ప్రజల అభిష్టం మేరకే ఎగ్జిట్ పోల్స్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీకి ఊహించనటువంటి రిజల్ట్ రాబోతుంది, మంచి మెజార్టీ రాబోతుంది అని చెప్పి మెజార్టీగా ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి వేరే వాళ్ళు కాకుండా అతీతాలకు సంబంధించినటువంటి సర్వే టీంలన్నీ కూడా చెప్పినాయి. దీంతో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రజలకి, కర్నూలు జిల్లా ప్రజలకి, ఉమ్మడి జిల్లా ప్రజలకి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. 1999 తర్వాత మళ్ళీ మంచి రిజల్ట్ కర్నూలు జిల్లాలో కూడా రాబోతుంది అని చెప్పేసి మనమంతా కూడా ఆశిస్తూ ఉన్నాం. రేపు లేదు ఎల్లుండి ప్రజలకు నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నా. ఎందుకంటే కార్యకర్తలు కూడా విన్నపం చేస్తూ ఉన్నా, నాయకులు కూడా విన్నపం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా గలాటాలకు కానీ లేక భేషాజ్వాలకు కానీ పోకుండా ధైర్యంతో మంచి రిజల్ట్ వస్తుంది, మంచి ప్రభుత్వం వస్తుంది, మనం అనుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వస్తుంది. కాబట్టి మనమే ఒక మెట్లు తగ్గి కానీ గొడవలకు కానీ ఇంకో దానికి మన వైపు నుంచి కవింపు చర్యలు వద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేమందరూ కూడా, నేను కానీ, సోమిశెట్టి గారు కానీ, బీటీ నాయుడు కానీ, నాగేశ్వర యాదవ్ గారు కానీ, కేవీ సుబ్బారెడ్డి గారి, ప్రభాకర్ గారు కానీ మేము అందుబాటులో ఉంటాం ఇక్కడనే పార్టీ ఆఫీస్లో. ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని, సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగపడుతుందని అన్నారు. విలువైన వైద్యాన్ని పేద ప్రజలకు అందించేందుకే శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ గౌతమ్ చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని మదర్ తెరిసా విగ్రహ సమీపంలో ప్రైమ్ ప్లస్ హాస్పిటల్లో ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఉచితంగా ఐవీఎఫ్ మెడికల్ కౌన్సిల్ క్యాంపు జరిగింది. శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఆడవారికి స్కానింగ్ చేయడం, ఉచితంగా మగవారికి వీర్య కణాలు చూడడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నట్లయితే వారికి రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పిల్లలు కాని వారికి ఎవరిలో ఏ లోటు ఉందో తెలియజెప్పేవారు కుటుంబంలో సుఖ సంతోషాలతో జీవించేలా చేయడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. అందుచేత ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్ గౌతమ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సోఫియా రాణి, పావని, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గౌతమ్, ప్రైమ్ ప్లస్ ఫర్టిలిటీ సెంటర్ మెడికల్ డైరెక్టర్ అండి. ఈరోజు మా మొదటి వార్షికోత్సవం సందర్భంగా మేము ఉచిత ఇన్ఫర్టిలిటీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఎందుకు మెయిన్గా ఉద్దేశం ఏంటంటే, మన పేద ప్రజలు ఎవరైతే ఉన్నాయో ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ట్రీట్మెంట్స్ లాగా ఉన్నాయండి. కాబట్టి పేద ప్రజలు చాలామంది పిల్లలు లేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి పేదలకు ఈరోజు ఈ క్యాంపులో వచ్చిన వాళ్ళకి ఉచితంగా వైద్యము, ఉచితంగా స్కానింగ్ చేయడం ఆడవాళ్ళకి, తర్వాత మగవాళ్ళకి వీర్య కణాలు ఉన్నాయా లేదని సెమెన్ అనాలిసిస్ అనేది ఉచితంగా చేయడానికి ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మనం ఐవీఎఫ్లో ఏదైతే ఖర్చు ఎక్కువ అవుతుందో ఐవీఎఫ్లో దాంట్లో కూడా మనం రాయితీ ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నాం. నిజమైన అర్హమైన వాళ్ళకందరికీ కూడా మన వైద్యంలో ఖచ్చితంగా మనము తగ్గించుకొని వాళ్ళ ఇంట్లో సంతోషంగా వాళ్ళ హ్యాపీగా ఉండడానికి కోసమే మనం ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళకి, ఈ క్యాంప్ వచ్చిన వాళ్ళకందరికీ కూడా స్కానింగు, వీర్య కణాల పరీక్ష ఉచితంగా చేయడం జరుగుతుంది. తర్వాత ఐవీఎఫ్లో కూడా 15,000 వరకు మనం వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ క్యాంప్కి వచ్చి అందరూ ఈ క్యాంప్ని వినియోగించుకోవాలనేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. కీళ్ళ వ్యాధికి సంబంధించిన కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో డాక్టర్ శ్రీహరిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కీళ్లవాతం అనేది వయసు పైబడిన వారికి వస్తుందని, అలా అనుకోవడం అపోహ అని తెలిపారు. కీళ్లవాతం అనేది వ్యాధి కాదని, అది ఇతర రోగాలకు సంబంధించి సిమ్టమ్ అని తెలిపారు. కీళ్లవాతం ఉన్నవారు సొంతంగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకూడదని వైద్యులను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ భవానీ ప్రసాద్, విద్యా సంస్థల అధినేత కేవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తరఫున నాకు ఈ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మాట్లాడటానికి, కీళ్లవాతము, ఆర్థరైటిస్, దాని గురించి ఉన్న మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ అంటే అపోహలు, అనుమానాల గురించి ఒక పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అండ్ వాళ్ళకి ధన్యవాదాలు. దీని గురించి కామన్గా మనకు ప్రజల్లో ఉండే అవగాహన క్రియేట్ చేయడానికి నా తరఫున కొన్ని పాయింట్స్ చెప్పినా నేను. అండ్ కర్నూలు హార్ట్ ఫౌండేషన్, కర్నూలు హెల్త్ క్లబ్ ఇలాగే మనకు కంటిన్యూగా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలని ఆశిస్తున్నాను. బేసిక్ ప్రిన్సిపల్స్. సో ఈ కీళ్లవాతము, ఆర్థరైటిస్ అనేది మనకు మెయిన్ ఏమంటే కామన్గా ఉన్న మిస్కన్సెప్షన్స్, వయసు భయపడిన వాళ్ళకు వస్తాయని అనుకుంటారు. అలా కాదు, ఏ వయసు వాళ్ళకన్నా రావచ్చు. అండ్ మనం డాక్టర్లు దానికి పెయిన్ కిల్లర్స్ మాత్రమే ఇస్తారు, స్టిరాయిడ్లు మాత్రమే ఇస్తారు అనుకుంటారు. అలా కాకుండా వాటికి మంచి మందులు ఉన్నాయి. మందులు వాడితే జబ్బుని మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది ఒకటి తెలుసుకోవాలి. పబ్లిక్ కూడా ఎలా పడితే అలాగా బయట పెయిన్ కిల్లర్, స్టిరాయిడ్ వాడకుండా డాక్టర్ అడ్వైస్ ప్రకారం అవగాహన తెచ్చుకొని దాని ప్రకారం చూపించుకోవాల్సిందిగా. ఈ రోజున ఆర్థరైటిస్ పైన అవగాహన కోసం డాక్టర్ శ్రీహరిరెడ్డి గారు రావడం జరిగింది. సింపుల్ ట్రిక్స్తో జనరల్గా ప్రతి ఒక్కరు కూడా కొంత అవగాహన ఉండాలి. చాలామంది ఈ స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు అవగాహన కల్పించారు. డెఫినెట్గా ఇది ప్రతి హార్ట్ ఫౌండేషన్ నుంచి 2012 నుంచి ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ప్రత్యేకంగా డాక్టర్ శ్రీహరిరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. శిలంబం వేసవి శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఉందని, వారిని క్రీడల్లో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లు నేర్చుకుంటే దేశానికి ఉత్తమ పౌరులుగా ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల వల్ల చదువుల్లో రాణించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని శంకర్ శర్మ తెలిపారు.
సార్ అంటే పట్టు బాబు కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము, ఈ చిన్నపిల్లలతో కొంతకాలం గడపడం అనేది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ముఖ్యంగా చిన్నపిల్లలను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం ద్వారా క్రమశిక్షణ వాళ్ళలో ఇంకల్కేట్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. అంటే ఒక దేశ భవిష్యత్ అనేది ఒక క్లాస్ రూమ్లో ఉంటుందని. మనం ఇన్వెస్ట్ చేస్తామంటారు, ఏ పొలాల్లోనో డబ్బులోనో దేంట్లోనో ఏదో తెచ్చి ఇన్వెస్ట్ చేయడం కాదు. ఈ దేశం బాగుపడాలంటే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఈ చిల్డ్రన్. వీళ్ళే ఇన్వెస్ట్మెంట్, వీళ్ళే క్యాపిటల్. వీళ్ళని బాగా చూసి క్రమశిక్షణతోగానే మనం తీర్చిదిద్దగలిగినామంటే వీళ్ళు యూస్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు. సో ఈ స్పోర్ట్స్ వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులో ఏ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఈ యోగా, ఈ మెడిటేషను, ఈ స్టిల్నెస్, సైలెన్సు ఇలాంటివన్నీ కూడా మిళితమై ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే టోటల్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషిలో, ఒక వ్యక్తిలో కలగాలంటే చిన్నతనంలోనే అది కలగాల. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగున అని చాలా టఫ్ అయిపోతుంది తర్వాత. ఇంకోటి ఏమంటే ఈ చిల్డ్రన్ కానీ ఈ రకంగా క్రమశిక్షణకు అలవాటు పడినారంటే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్తో రేపు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతారు. కర్నూలు జిల్లా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. కర్నూలు జిల్లాకు సంబంధించి 7 నియోజకవర్గాలతో పాటు పాణ్యం నియోజకవర్గాల కౌంటింగ్ రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ రేపు మద్యం అమ్మకాలు సైతం అధికారులు ఆపివేశారు. ఉదయం 8:30 గంటలకు ఈవీఎం కంట్రోల్ యూనిట్లలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంటకు 1 రౌండ్ చొప్పున లెక్కిస్తారు. కౌంటింగ్ అధికారులు అభ్యర్థుల తరపున వచ్చిన ఏజెంట్ల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. రాయలసీమ యూనివర్సిటీ వద్ద స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 5గురికి మించి ఎక్కడా గుమికూడకూడదని అన్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల ఇల్లు, పార్టీల కార్యాలయం వద్ద జనం లేకుండా కట్టడి చేసేలా చర్యలు చేపట్టారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసేందుకు నిఘా ఉంచారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా కూడా ఉంచారు. రేపు 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ కోసం చేయవలసిన ఏర్పాట్లన్నీ అది కౌంటింగ్ హాల్స్ని తయారు చేసుకోవడం రూపంలో కావచ్చు, స్టాఫ్ని ట్రైనింగ్ చేసుకోవడం రూపంలో కావచ్చు, డిపాజిట్ ఎక్కడ చేయాలి, ఎక్కడ ఫ్రిస్కింగ్ జరుగుతుంది, అలాంటివన్నీ కూడా ఫిజికలీ కౌంటింగ్ హాల్ లోపల, కౌంటింగ్ బయట, మెడికల్ క్యాంప్ ఎక్కడ ఉంటుంది, ఫైర్ టెండర్స్ ఎక్కడ ఉంటాయి, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయా, ఫైర్ సేఫ్టీ ఉన్నదా, ఇలాంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకోవటం, సీసీ కెమెరాలన్నీ ఏర్పాటు చేసుకోవటం, అవన్నీ పని చేస్తున్నాయా లేదా అనేది చూసుకోవటం. ప్రతి హాల్లోనూ కూడా రౌండ్ అయిపోయిన తర్వాత హాల్లో అనౌన్స్ చేయగా కర్నూలు డిస్టిక్లో మనకు సబ్ డివిజన్స్ వైజ్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్ కూడా మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో కౌంటింగ్ సెంటర్కి సంబంధించి మనం 4 అంచెల భద్రత మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనకు ఫస్ట్ టైర్, సెకండ్ టైర్ ఏదైతే ఉంటుందో అక్కడ మనము సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు, తర్వాత స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్తో మనము ఫస్ట్ టైర్, సెకండ్ టైర్లో మన బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు మొత్తం 3 బిల్డింగ్స్ ఉన్నాయి. సో 3 బిల్డింగ్స్లో మనకు మొత్తం 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఓవరాల్గా ఈ ఫస్ట్ టైర్కి, సెకండ్ టైర్కి సంబంధించి అడిషనల్ ఎస్పీ ఏఆర్ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉంటారు. అది కాకోకుండా ఈచ్ బిల్డింగ్కి మనం 3 డిఎస్పీలని, తర్వాత ఈచ్ ఫ్లోర్కి ఒక సిఐ/ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క ఈవీఎం ఏదైతే స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్కి వెళ్తుందో దానికి కూడా ఏఆర్ వాళ్ళని మనం ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే పనిగా లోపల ఎలాంటి సంఘటనలు జరగకోకుండా
మనం కూడా మఫ్టీలో కూడా మన వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మన కౌంటింగ్ సెంటర్ ఎంటర్ కాకున్నట్టుగా మనము 3 కట్ ఆఫ్ పాయింట్లు పెట్టుకోవడం జరిగింది. 3 కట్ ఆఫ్ పాయింట్లో కూడా మనము ప్రాపర్గా వెహికల్ చెకింగ్, తర్వాత ఎవరైతే మనకు కౌంటింగ్ సెంటర్కి ఎంటర్ అవ్వాలో కౌంటింగ్ ఏజెంట్స్ కానీ, తర్వాత కౌంటింగ్ స్టాఫ్ కానీ, తర్వాత ఆర్ఓస్, ఏఆర్ఓస్, మిగతా సిబ్బంది ఇప్పుడు కౌంటింగ్ సెంటర్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం మనం అలో చేసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా ప్రతి ఒక్క అంటే కౌంటింగ్ స్టాఫ్కి, తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్కి, అదర్ ఆఫీషియల్స్కి కూడా మనము ఈ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిఫరెంట్ కలర్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కన్ఫ్యూజ్ లేకోకున్నట్టుగా. అదే పనిగా మళ్ళీ మనము ఏవైతే 3 బిల్డింగ్స్ సంబంధించి 100 మీటర్స్ దూరంలోనే మన వెహికల్స్ మొత్తం అన్ని పార్కింగ్ చేయించేసి అక్కడి నుంచి మనం 2 కౌంటర్లు, మొబైల్ కౌంటర్స్ మనం ఏర్పాటు చేసుకొని ఏజెంట్స్కి సపరేట్గా, తర్వాత కౌంటింగ్ స్టాఫ్కి సపరేట్గా మనం మొబైల్ కౌంటర్స్ కూడా డిపాజిట్ చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ అక్కడ వాళ్ళ మొబైల్ని డిపాజిట్ చేసుకున్న తర్వాత మన ఏఆర్ వాళ్ళు మనకు ఈ బీడీ టీం వాళ్ళు చెక్ చేసి ప్రాపర్గా కౌంటింగ్ సెంటర్కి వెళ్ళడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎవరు అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవ్వరు ఎంట్రీ అవ్వరు. అలాగే మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా మనము మీడియాలో కూడా మనము పబ్లిసిటీ ఇస్తున్నాము. ఈ 144 సెక్షన్ సిఆర్పిసి మనకు అమల్లో ఉంటుంది, తర్వాత సెక్షన్ 30 యాక్ట్ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా మనకు అమల్లో ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ జంక్షన్స్లో కూడా మనం అనౌన్స్మెంట్ చేయిస్తున్నాము. ఓన్లీ కర్నూలు సిటీలోనే కాదు, మనం మిగతా విలేజెస్లో కూడా ఆటోల్లో మనము ఈ మైక్ అనౌన్స్మెంట్ కూడా చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పోలింగ్ డే ఎలా అయితే మనము క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సిఐ కానీ, ఎస్ఐ కానీ. కర్నూలు జిల్లాలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వాన రావడంతో అక్కడక్కడ వాగులు పొంగిపొర్లాయి. కర్నూలు సమీపంలోని ఉల్చాల గ్రామంలో కల్వట్టు కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధు అడ్డం పెట్టకూడదు మధు ఎప్పుడు వీడియో మొత్తం పోయింది. మధు బ్రిడ్జ్ ఇది మొత్తం పోయింది, ఏం లేదు, ఇంకా బండ్లు కింద యాయివో కన్నగా పోయింది. కాదు ఇటు పోయినా కన్నా పడతా చూడు. ఆలస్యంగా బయటికి వచ్చిన దొంగల సిసి ఫుటేజ్. కర్నూలు నగరంలోని జోహ్రాపురం హౌసింగ్ బోర్డులో దొంగలు హల్చల్ చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు తాళాలు వేసిన ఇళ్లలోకి చొరబడిన దొంగలు ఇళ్లలోకి ఎలా వస్తున్నారు అన్నది సీసీ కెమెరాలోకి చిక్కిన విజువల్స్ ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు ఎలక్షన్ కౌంటింగ్ డ్యూటీలో ఉండడంతో కొరబడిన పోలీస్ నైట్ బిట్స్. 2-3 నెలలకు ఒకసారి హౌసింగ్ బోర్డులో రెచ్చిపోతున్న దొంగల ముఠ. భయంతో బతుకుతున్న జోహ్రాపురం హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు. దొంగల ముఠాల నుంచి పోలీసులు రక్షణ కల్పించాలంటున్న కాలనీ వాసులు. భారీ వర్షంతో పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. బనగానపల్లె నంద్యాల మార్గంలో ప్రయాణించే వాహనాలకు అంతరాయం. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గ వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుండి ఉదయం 6 గంటల వరకు ఎడతెరిపి లేకుండా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో బాగులు బంకలు వరద నీటితో ఉద్రిక్తంగా ప్రవహించాయి. బనగానపల్లె మండలంలోని తిమ్మాపురం సమీపంలో గల పచ్చర్లబాగు, కోవెలకుట్ల మండలం వల్లంపాడు వద్ద ఉన్న నల్లబాగు భారీగా వరద నీటితో ప్రవహించాయి. భారీ వర్షం కురియడంతో నంద్యాల బనగానపల్లె మార్గంలో ప్రయాణించే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పచ్చర్లబాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో వాహనదారులు తమ వాహనాలను రోడ్డు మీదనే నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకు వెనుతిరిగి వెళ్లిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 3 నెలలుగా సుమారు 45 డిగ్రీలకు పైగా నమోదై ఉన్న ఎండ వేడిమిని ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడిన ప్రజలు భారీ వర్షం కురియడంతో ఉపశమనం లభించినట్లయింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే నైరుతి రుతుపవనాలు వచ్చి వర్షాలు ప్రారంభం కావడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలు జిల్లా ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్. భారీ వర్షంతో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు. బనగానపల్లె నంద్యాల మార్గంలో ప్రయాణించే వాహనాలకు అంతరాయం. నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. సంతానం లేని దంపతులకు ఉచిత వైద్య శిబిరం ఉపయోగకరం. ప్రేమ్ ప్లస్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ గౌతమ్. విద్యార్థి దశలోనే చిన్నారులకు క్రమశిక్షణ అలవరిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రముఖ వైద్యులు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.